Welcome to Vamika Math for all competitive exams. Hi friends, welcome to Vamika Mathematics. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ సిలబస్ ఫ్రీగా అప్లోడ్ చేయడం కోసం వామిక మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పటి వరకు 15 రకాల టాపిక్స్ అండి, మొత్తం 75 వీడియోస్ అండి. సో 75 వీడియోస్ని మన ఛానల్లో అప్లోడ్ చేసి రెడీగా ఉంచాము. అన్నీ కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంతగానో ఉపయోగపడతాయి. లెవెల్ 1 టు లెవెల్ 4 క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ కావడం జరుగుతాయి. సో ఇది 16th టాపిక్ అండి, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. అందులో ఇది క్లాస్ నెంబర్ 2. ఆల్రెడీ క్లాస్ 1 కూడా అప్లోడ్ చేశానండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఇప్పటివరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదేవిధంగా మీరు చేసే లైక్స్ కానివ్వండి, షేర్స్ కానివ్వండి, కామెంట్స్ కానివ్వండి, వీటి ద్వారా వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఏదైతే ఉందో ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అనేది మనం గమనిస్తే టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్కి కంటిన్యూషన్ టాపిక్ అని మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేశాము. సో బేసిక్స్ చెప్తూ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అనే ఫార్ములా ఏదైతే ఉందో దాన్నే మనం ఇక్కడ యూజ్ చేస్తాము. కాకపోతే ఇక్కడ స్పీడ్ అనేది రెండు రకాలుగా డీవియేషన్ అవుతుంది. దాన్ని మనం రిలేటివ్ స్పీడ్ అంటాము. సో ఒకటి సేమ్ డైరెక్షన్లో వెళ్ళడం, రెండు అపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడం. ఏవైనా రెండు క్వాంటిటీస్ లేదా ఆబ్జెక్ట్స్ సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు వాటి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందండి, x - yగా తీసుకుంటాం. ఇది సేమ్ డైరెక్షన్ అండి. అపోజిట్ డైరెక్షన్ అయితే x + yగా తీసుకుంటాం. ఇది మనం నిన్న క్లియర్గా డిస్కస్ చేస్తాం. అదేవిధంగా డిస్టెన్స్ కనుక గమనిస్తే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ట్రైన్ లెంత్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్టెన్స్ అని చెప్పి అంటాం. ట్రైన్ లెంత్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్టెన్స్ అని చెప్పి అంటాం. బట్ ఇక్కడ ఒక మనిషిని దాటినప్పుడు, ఒక చెట్టుని దాటినప్పుడు, ఒక కరెంటు స్తంభాన్ని దాటినప్పుడు కేవలం ట్రైన్ లెంత్ మాత్రమే తీసుకుంటాం. కానీ ఒక ప్లాట్ఫామ్ని దాటినా, ఒక బ్రిడ్జ్ని దాటినా, లేదా ఇంకొక రైలును దాటినా అప్పుడు వాటి లెంత్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ప్లాట్ఫామ్ ఆర్ బ్రిడ్జ్ ఆర్ మనం ఇంకోమని చెప్పామంటే ఇంకో ట్రైన్ కావచ్చు, ఏదైనా కూడా కానివ్వండి, ఇంకోటి వచ్చినప్పుడు వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఈ రెండు చేంజెస్ తప్ప ఇంకా వేరే కాన్సెప్ట్ మొత్తం సేమ్ ఉంటుందండి. చాలా ఈజీ ప్రాబ్లమ్స్. ఇక్కడ మనకి ఖచ్చితంగా మనకి 1 మార్క్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారండి. సో సమ్ టైమ్స్ 2 క్వశ్చన్స్ కూడా అడుగుతారండి. ఈజీగా చేయొచ్చండి. పెన్ను పేపర్ కూడా అవసరం లేదు. వాస్తవానికి కొద్దిగా మనకి ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్గా కూడా ఆన్సర్ చెప్పచ్చండి. మరి తక్కువ టైంలో కూడా క్వశ్చన్స్ అయిపోతాయి. ఈ టాపిక్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. సో ఇక్కడ మంచి ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. క్లాస్ మొత్తం కూడా కంప్లీట్గా చూడండి. ప్రతి క్వశ్చన్ కూడా మీ నోట్బుక్లో మెయింటైన్ చేసుకోండి. సో నేను టాపిక్స్ అన్నీ కూడా సీక్వెన్స్గా చెప్తున్నాను. సో క్లాసెస్ కూడా సీక్వెన్స్గా పెడతా ఉన్నాను. సో ప్రతి క్లాస్కి సంబంధించి కనీసం 25 నుంచి 30 క్వశ్చన్స్ నేను చెప్తున్నానండి ప్రతి టాపిక్ సంబంధించి. సో ఇక్కడ మనకేంటంటే ఒక టాపిక్ హెడ్డింగ్ పెడితే అన్ని క్వశ్చన్స్ మీరు రాసుకోండి. ఇవి మీకు రివిజన్ పర్పస్లో ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఈ వీడియోస్ చూడడం లేదా క్లాస్ నోట్స్ మొత్తం ప్రిపేర్ చేయడం కాకుండా మీరు రాసుకున్న నోట్స్ రిఫర్ చేయడం ద్వారా తక్కువ టైంలోనే ఎక్కువ రివిజన్ అవుతుంది. ఈ విషయం మర్చిపోకండి. మరి ఈరోజు క్లాస్లో మొదటి ప్రశ్న చూద్దాం. 2 trains 240 meters and 270 meters in length are running towards each other parallel lines. One at the rate of 60 km/h and another at 48 km/h. How much time will it take to cross each other? 240 మీటర్లు మరియు 270 మీటర్ల పొడవున్న రెండు రైళ్లు సమాంతర రేఖలపై ఒకదానికొకటి 60 మీటర్ల వేగంతో మరొకటి 48 కిలోమీటర్ల వేగంతో నడుస్తూ ఉన్నాయి. అవి ఒకటినొకటి దాటడానికి ఎంత సమయం పడుతుంది? సో ఇక్కడ ఒకటేనండి, 2 రైళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. సో 2 రైళ్ళకి సంబంధించిన లెంత్ ఇచ్చాడు. సో ఒకటి 240 మీటర్స్ ఉందండి, ఇంకొకటి వచ్చేసి 270 మీటర్స్ ఉన్నాయి. ఈ 2 రైళ్ళు కనుక తీసుకున్నప్పుడు వీటికి సంబంధించిన డిస్టెన్స్ ఏమవుతుందండి? 2 రైళ్ళు వస్తే ఈ రెండింటి మొత్తంగా మనం తీసుకుంటాం. సో డిస్టెన్స్ ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ 240 + 270. 240 + 270 ఎంత అండి? 510 మీటర్స్ అని చెప్పి రాస్తామండి. అండ్ ఇక్కడ మనకి ఒకదానికొకటి ఏమంటే ఉన్నాడు, ప్యారలల్ లైన్స్లో రన్ చేస్తున్నాయి. లెంత్ ఆర్ రన్నింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఒకదానికి ఒకటి ఎదురుగా, అంటే దీన్ని మనం అపోజిట్ అని చెప్పి చెప్తాం. ఇక్కడ అపోజిట్ అనే పదం వాడలేదు, కానీ మీరు మీనింగ్ని అర్థం చేసుకోండి. ప్యారలల్ లైన్స్ పైన ఒకదానికొకటి టువర్డ్స్ ఈచ్ అదర్, ఒకదానికొకటి ఎదురుగా వస్తున్నాయి. అంటే ఇప్పుడు అపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు వాటి స్పీడ్ ఏమవుతుందండి? వాటికి సంబంధించిన సమ్ అంటే
ప్లస్ తీసుకుంటాము. అంటే స్పీడ్ ఈక్వల్స్ టు విచ్ ఈజ్ రిలేటివ్ స్పీడ్ ఈక్వల్స్ టు మనం ఏం చెప్పాలండి, అపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఇది ఎక్స్ ఇది వై, ఎక్స్ ప్లస్ వైగా తీసుకుంటాం. అంటే 60 + 48, 60 + 48 ఎంతండి, 108 కిలోమీటర్ పర్ అవర్. క్లియర్గా చూడండి, ఇక్కడ ప్రమాణాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనిట్స్ అంటాం, ఇది మీటర్స్లో ఉంది, ఇది కిలోమీటర్స్లో ఉంది. రెండింటిని మ్యాచ్ చేయాలంటే ఈ కిలోమీటర్ పర్ అవర్ ఏం కావాలండి, ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ కావాలి. అంటే 108 ఇంటూ మీటర్స్ అనే చిన్న ప్రమాణంలోకి పోతే 5 అనే చిన్న నెంబర్ పైన ఉంటుంది, 18 కింద ఉంటుంది. ఇప్పుడు ఇది మీటర్ పర్ సెకండ్ అండి. ఓకే, 18 1 18 6 6 × 5 ఎంత వస్తుందండి, 30 మీటర్ పర్ సెకండ్. ఇది స్పీడ్. ఇప్పుడు మనకు అడుగుతుంది టైం ఎంతసేపు పడుతుంది అని అడుగుతున్నారు. సో ఇంతకుముందుకు మనం చెప్పిన దాని ప్రకారం స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, దీని నుండి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్గా రాస్తాం. సో వాట్ ఈజ్ డిస్టెన్స్ అండి, 510 మీటర్లు. వాట్ ఈజ్ టైం అండి, వాట్ ఈజ్ స్పీడ్ అండి, ఇక్కడ 30 అని చెప్పి ఇచ్చాడు. సో క్లియర్గా 0 0 గెట్ క్యాన్సల్, 3 1 3 17. సో మనకి ఎంత వచ్చిందండి, 17 సెకండ్స్ అండి. సో ఒకదాన్ని ఒకటి దాటడానికి ఎంత టైం పడుతుంది, 17 సెకండ్స్ టైం పడుతుంది. సో 17 సెకండ్ అనే అది ఒకదాన్ని ఒకటికి రాసుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ అండి. ఇదంతే రఫ్ వర్క్ కూడా అవసరం లేదు, మీరు చూడగానే ఆన్సర్ చెప్తారండి. 510/30 = 17 సెకండ్స్ ఆన్సర్. ఇంత పెద్ద క్వశ్చన్ అండి, బట్ ఈజీ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 30 మీటర్ లాంగ్ ట్రైన్ పాస్డ్ ఏ మ్యాన్ వాకింగ్ along the line the same direction at the rate of 3 km/h in 33 seconds. Find the speed of the train in km/h. 300 మీటర్ల పొడవున్న రైలు 33 సెకండ్లలో 3 కిలోమీటర్ల వేగంతో అదే దిశలో లైన్ వెంట వెడుస్తున్న వ్యక్తిని దాటింది. అయితే రైలు యొక్క వేగాన్ని కిలోమీటర్/గంటల్లో కనుక్కోండి. సో ఇక్కడ మనకి వేగం ఎంత అని అడిగాడండి, రైలుకు సంబంధించిన వేగం ఎంత అని అడిగాడు. సో స్పీడ్ ఈక్వల్స్ టు ఎంత. సో మనకి స్పీడ్ అంటే ఇక్కడ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తనకి కూడా స్పీడ్ ఉందండి. ఒక వ్యక్తి ఏమవుతున్నాడు, ఇక్కడ 300 మీటర్ల పొడవున్న రైలు ఏ దిశలో అయితే పోతుందో అదే దిశలో, అంటే సేమ్ డైరెక్షన్, అదే దిశలో తను నడుస్తూ వెళ్తున్నాడు. తన వేగం ఎంత అండి, 3 km/h, 3 km/h. సో ఇక్కడ మనకి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందండి, రైలు వేగము ప్లస్ వ్యక్తి వేగము. రైలు వేగం ఏదైతే ఉందో, ట్రైన్ స్పీడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్గా అనుకుంటే, రైలు వేగం ఎక్స్ అవుతే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, x - 3 km/h. ఇక్కడ x - 3 ఎందుకు వచ్చింది సార్ అంటే రెండు కూడా సేమ్ డైరెక్షన్లో పోతున్నవి. సేమ్ డైరెక్షన్ అయితే x - 3, అపోజిట్ డైరెక్షన్ అయితే x + 3 తీసుకుంటాం మనం. సో రిలేటివ్ స్పీడ్ ఈక్వల్స్ ఎంత అండి, x - 3 km/h. ఓకే, మనకు కావాల్సింది స్పీడ్ ఈక్వల్స్ టు కావాలి. స్పీడ్ ఈక్వల్స్ టు ఎంత అండి, డిస్టెన్స్ బై టైం. సో టైం ఎలా ఇచ్చాడు మనకి, టైం ఈక్వల్స్ టు 33 సెకండ్స్ అని ఇచ్చాడు ఒకటి. అండ్ డిస్టెన్స్ ఈక్వల్స్ ఏమి ఇచ్చాడండి, 300 మీటర్ల పొడవైన రైలు. సో వ్యక్తి కాబట్టి ఓన్లీ రైలు పొడవునే మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఓవరాల్గా అడిగే ఆన్సర్ ఎలా ఉంది, km/hలో అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం దీన్ని మీటర్/సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, km/hలోనే ఉంచండి. సో రిలేటివ్ స్పీడ్ x - 3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 300 మీటర్లు. డిస్టెన్స్ ఎంత అండి, 300 మీటర్లు. ఈ 300 మీటర్లని కిలోమీటర్లో చెప్పినప్పుడు బై 1000గా రాస్తాం. అప్పుడు మనకి 0.3 కిలోమీటర్స్ వస్తుంది. సో 300 మీటర్లు ఈక్వల్స్ టు 0.3 కిలోమీటర్స్. ఎందుకంటే మన ప్రమాణం కిలోమీటర్స్లో ఉంది కాబట్టి కిలోమీటర్స్లోకి నేను కన్వర్ట్ చేసిన. సో కిలోమీటర్స్కి వచ్చేసింది. ఈ డివైడెడ్ బై టైం ఈక్వల్స్ ఎంత అండి, సో మనకి 33 సెకండ్లు. సో 33 సెకండ్లని ఇప్పుడు మనం గంటల్లో చెప్పాలి. 33 సెకండ్లు డివైడెడ్ బై 60 × 60. అప్పుడు మనకేమవుతుంది, అది 33/60 × 60 గంటల్లోకి మారుతుంది. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి 33/60 × 60 ఇంటూ x - 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.3 వచ్చింది. ఈ మొత్తం ఈక్వేషన్లో x అనేది మనకు ఆన్సర్. సో ముందుగా ఈ 60లో ఉండే 0 ఏదైతే ఉందో దాన్ని నేను ఇటు పంపిస్తాను, లేదా 60 × 60 ఇటు పంపండి. అప్పుడు మనకేమొస్తుంది, 33 ఇంటూ x - 3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.3 × 60 × 60. ఒక 0 కనుక పోయిందనుకోండి ఈ పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 3 × 6 × 60 వచ్చింది. 60 ప్లేస్లో ఒక 6 రాశాను, ఎందుకంటే ఒక
ఒక జీరోకి 0.3 ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోతుంది, 3 మిగులుతుంది. ఇప్పుడు 3 1s 3 11s 3 1s 3 11s. సో 11 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్స్ టు 6 ఇంటూ 60 360. ఎక్స్ మైనస్ 3 ఈక్వల్స్ టు 360 బై 11. ఎక్స్ ఈక్వల్స్ టు 360 బై 11 ప్లస్ 3 అంటే 11 ఇంటూ 3 33, 33 ప్లస్ 360 393 బై 11 సెకండ్లు. ఇది మనకు ఆన్సర్ అండి, 333 బై 11 సెకండ్లు. సో అది ఇంకా క్యాన్సిల్ చేసుకుంటే కూడా డిపెండ్స్ ఆన్ ఆప్షన్స్. అది అలా లేదనుకోండి, 3 ఎక్కం 3 5 3 3 33 63 మిగులుతుంది, 3 5 11 5 65 55 8 బై 11 కూడా వస్తుందండి. 35 8 బై 11 సెకండ్స్ అనేది కూడా ఆన్సర్ వస్తుంది. సో సార్ ఇది మనకేంటండి స్పీడ్ కాబట్టి కిలోమీటర్ పర్ అవర్. సో రైలు యొక్క వేగం ఎంత అండి 35 8 బై 11 కిలోమీటర్ పర్ అవర్ అండి. ఇది ఆన్సర్ అండి. సో ఇంత పెద్దగా చేశాడు సార్ మళ్ళీ, ఓకేనా? ఎందుకంటే స్టెప్ టు స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇలా చేస్తాం. లేదు సార్ షార్ట్కట్లో చేద్దాం అనుకుంటున్నాం. కొద్దిగా స్పీడ్గా ప్రాబ్లమ్ని ఆలోచించాలి. కొద్దిగా స్పీడ్గా ప్రాబ్లమ్ని ఆలోచించినప్పుడు ఇన్ని స్టెప్స్ మనం చేయనవసరం లేదు. మనకు అడుగుతుంది రైలు యొక్క వేగం అంటే ఎస్. సో ఎస్ కావాలంటే ఇక్కడ ఇచ్చిన రిలేషన్ సేమ్ డైరెక్షన్. ఇంకో స్పీడ్ ఏంది 3 అంటే ఎక్స్ మైనస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 300 మీటర్లు అంటే 0.3 కిలోమీటర్స్ బై 33 సెకండ్లు అంటే 33 బై 60 ఇంటూ 60. ఇక్కడనే సున్నాకి పాయింట్ తీసేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి 3 1s 3 11s కూడా రాస్తున్నాను. సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నా సరిపోతుంది, లేదా డైరెక్ట్గా చేసినా కూడా సరిపోతుంది. సో మొత్తం మీద ఇక్కడ 60 ఇంటూ 60 అది మనకి వచ్చేసి ఇంటూ అవుతుందండి. సో ఇక్కడ మనం 3 బై 33 ఉంది కదా. సో ఇప్పుడు చూడండి ఒకసారి 33 బై 360 ఇంటూ ఎక్స్ మైనస్ 3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 3. సో 360 వెళ్తుంది, లేదా మనం ఇక్కడ 11 తోటి క్యాన్సిల్ చేయమని కూడా చెప్పాను. సో ఎక్స్ మైనస్ 3 ఈక్వల్స్ టు 360 బై 11. సో ఇప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి 360 బై 11 ప్లస్ 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 393 బై 11 విచ్ ఇస్ ఈక్వల్ టు 35 8 బై 11 కిలోమీటర్ పర్ అవర్. చూడండి ఇప్పుడు మనం ఇక్కడ చేసిన రఫర్ తక్కువ ఉంది, ఇంతకుముందుకు చాలా పెద్దగా ఉంది. ఏదైనా కూడా మనం స్టెప్ టు స్టెప్ రాయడం పైన డిపెండ్ అవుతుంది. ఈవెన్ చాలామంది ఇక్కడ కూడా ఇన్ని స్టెప్స్ వేయరు. మళ్ళీ ఇక్కడ మనం 1 2 3 4 స్టెప్స్ వేసినాం. ఈ 4 స్టెప్స్ని కూడా 2 స్టెప్పుల్లో కంప్లీట్ చేస్తారు. అది కంప్లీట్గా ప్రాక్టీస్ పైన మాత్రమే ఆధారపడుతుంది. సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత తక్కువ టైంలో క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, 2 trains 100 meters and 120 meters long are running in the same direction with speed of 72 km per hour and 54 km per hour. In how much time will the first train cross the second train? 100 మీటర్ల పొడవు మరియు 120 మీటర్ల పొడవు ఉన్న 2 రైళ్లు 72 km per hour మరియు 54 km per hour వేగంతో ఒకే దిశలో నడుస్తూ ఉన్నాయి. మొదటి రైలు రెండో రైలు ఎంత సమయంలో దాటుతుంది? సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సో టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఈ క్వశ్చన్ మీరు చేయాలండి. వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్ మీరు చేయాలి. అన్నీ వింటే కూడా ప్రాబ్లమ్స్ రావండి. ఓకేనా? ఇక్కడ మీరు చూడండి ఒకసారి టైం ఎంత అని అడుగుతున్నాడు. సో మీరు వీడియో పాజ్ చేసి క్వశ్చన్ చేయొచ్చు, ఇంకా నేను ఆన్సర్ చెప్తాను. అయిపోయిన తర్వాత వీడియో ప్లే చేసుకోండి. సో ఇక్కడ మనకి ఏంటంటే టైం ఎంత అడుగుతున్నాడు. సో టైం ఈక్వల్స్ ఎంత అంటే డిస్టెన్స్ తీసుకుంటాం. సో డిస్టెన్స్ అంటే 2 రైళ్ళు ఉన్నప్పుడు 2 రైళ్ళ పొడవులు అంటే 100 ప్లస్ 120 220 మీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఈక్వల్స్ టు సేమ్ డైరెక్షన్ అంటే ఏం చేస్తామండి ఎక్స్ మైనస్ 5 అంటే జస్ట్ మైనస్ చేస్తాం. సో 72 మైనస్ 54 ఎంత వస్తుంది 18. 72 మైనస్ 54 విచ్ ఇస్ ఈక్వల్ టు 18 అంతేనా అండి? ఎగ్జాక్ట్గా 18 కిలోమీటర్ పర్ అవర్ కదా. దీన్ని మీటర్ పర్ సెకండ్లో రాసినప్పుడు ఇంటూ 5/18 చేస్తున్నా. ఇది మీటర్ పర్ సెకండ్ అండి. సో 18 1s 18 5 1s 5 4s 20 2 మిగులుతుంది 5 4s 20 మీటర్ గెట్ క్యాన్సల్. ఆన్సర్ 44 సెకండ్స్. ఆన్సర్ ఎంత అంటే 44 సెకండ్స్. సింపుల్గా ఒకే స్టెప్లో మనం కంప్లీట్ చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్, A 100 meters long train takes 7.5 seconds to cross a man walking at the rate of 5 km per hour in the direction opposite to the train. What is the speed of the train? 100 మీటర్ల పొడవున్న ఒక రైలు
రైలు యొక్క వ్యతిరేక దిశలో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నడిచే వ్యక్తిని దాటడానికి 7.5 సెకండ్ల టైం పట్టింది. రైలు యొక్క వేగం ఎంత అని అడిగాడు. సో రైలు యొక్క వేగం కావాలి అంటే ఇక్కడ స్పీడ్ అనేది కావాలి. కామన్గా స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ స్పీడ్ అనేది 2 వేగాలు ఉంటాయి, ఎందుకంటే మనిషి యొక్క వేగము మరియు ట్రైన్ యొక్క వేగము, రైలు యొక్క వేగము మరియు మనిషి యొక్క వేగము. సో కావాల్సిన రైలు యొక్క వేగం ఏదైతే ఉందో దాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నా. మనిషి యొక్క వేగం ఎంత అండి? 5 km/h. సేమ్ డైరెక్షన్ అని చెప్పి ఇచ్చాడండి. సో ఇక్కడ ఏమంటున్నాడు? డైరెక్షన్ టు ది అపోజిట్ అంటున్నాడు. అపోజిట్ డైరెక్షన్ అంటే మనం ఏం చెప్తామండి? రెండింటిని ప్లస్ చేస్తాం. సో రిలేటివ్ స్పీడ్ ఈక్వల్స్ టు x+5. x+5 ఏంటివి? km/h. x+5 km/h. అయితే ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అని అడిగాడు. అండ్ మిగతావి ఎలా ఉన్నాయి? 100 మీటర్స్ అని ఉన్నాయి, 7.5 సెకండ్స్ అని ఉంది. సో సెకండ్స్ ఉన్నప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నామంటే x+5 × 5/18 మీటర్/సెకండ్లోకి రాయొచ్చు, అంతే కదండి. స్పీడ్ని ఫస్ట్ కన్వర్ట్ చేసుకున్నా. ఇదంతా కూడా రాయొద్దండి, ఎగ్జామ్లో డైరెక్ట్గా చేయాలి. ఇక్కడ 3 స్టెప్స్ మనం రాయనవసరం లేదు, ఇదంతా కూడా అవసరం లేని స్టెప్స్ అండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి కావాల్సింది స్పీడ్ ఈక్వల్స్ టు అంటే x+5 × 5/18 ఇది రాయాలండి, విచ్ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్. ఒక మనిషిని దాటినప్పుడు వేగం దూరం ఎంత అండి? ఓన్లీ రైలు యొక్క పొడవుకు సమానం. 100/7.5 సెకండ్స్. 7.5 అంటే 15/2 అంతే కదండి. 7/1/5 కాదండి, ఇది 7/1/5 సెకండ్స్. సో 7/1/5 సెకండ్స్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్లో రాస్తే 7 × 5 35 + 1 36/5 అండి. నేను తప్పుగా చదివాను, 7.5 కాదు, 7/1/5 అని ఇచ్చాడు, అంటే 36/5 అని తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ విలువ కావాలి. సో ఎక్స్ విలువ కావాలంటే x+15 విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటూ 5/18 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 100 ఇంటూ ఇది పైకి వెళ్తే 5/36 అవుతుంది. 36/5 కింద ఉంది చూడండి, ఇది పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? 5/36 అవుతుంది. సో క్లియర్గా 5 గెట్ క్యాన్సల్. 18 1 18 2 2 1 250 అంటే x+15 కదా, x+5 ఈక్వల్స్ టు 50 అని వచ్చింది. x+5 ఈక్వల్స్ టు 50 అని వచ్చింది. x+5 ఈక్వల్స్ టు 50 వస్తే మనకి x ఈక్వల్స్ ఎంత అండి? 50 - 5 45. నెక్స్ట్ క్వశ్చన్. A train 100 meters long traveling at 60 km/h passes through another train twice as fast as this ghost train traveling in opposite direction in 10 seconds. Find the length of second train. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో 100 మీటర్ల పొడవున్న రైలు మరొక రైలును దాటుతుంది. ఈ రైలు కంటే 2 రెట్ల వేగంతో మరియు వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తుంది. 10 సెకండ్లో దాటింది. అయితే రెండవ రైలు యొక్క పొడవు ఎంత? సో ఏదైనా అడగనివ్వండి, మనకు తెలిసింది ఒకటే, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ రెండవ రైలు పొడవు ఎంత అని అడిగిండు. సో పొడవు ఇన్ ద సెన్స్ డిస్టెన్స్. సో సెకండ్కి సంబంధించిన డిస్టెన్స్ ఎంత? ఫస్ట్ డిస్టెన్స్ ఎంత అండి? 100. అంటే ఇక్కడ మనకి డి ఈక్వల్ టు ఏమవుతుందండి? క్లియర్గా నేను చెప్తాను చూడండి, 100 + x. ఇవేంటివి సార్? మీటర్స్. ఒకటి. రెండోది ఏమంటున్నాడు? టైం ఇచ్చాడు. సో టైం ఎంత ఇచ్చాడు? 10 సెకండ్స్ అని ఇచ్చాడు. సో ఎంత టైం ఇచ్చాడు? 10 సెకండ్స్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి స్పీడ్ కావాలి. ఈ స్పీడ్ ఎలా ఉంటుంది? రిలేటివ్ స్పీడ్ ఉంటుంది. అందులో ఒక స్పీడ్ ఎంత అండి? 60 km/h. 60 km/h. రెండవ రైలు వేగం మనకిచ్చాడండి. సో అది మనకు కనుక్కోమంటుండా? లేదండి, లెంత్ మాత్రమే కనుక్కోమన్నాడు. 60 km/h passes to the other train twice. రెండో రైలు వేగం ఎంత ఇచ్చాడండి? twice as fast as first one. ఇది 60 అయితే twice అంటే 120 km/h. ఇది రెండో రైలు వేగం. మొదటి రైలు వేగం 60, రెండో రైలు వేగం 120. రెండు కూడా ఒకదానికొకటి ఎలా ఉంది? ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నవి. ఆపోజిట్ డైరెక్షన్లో పోతే రెండింటిని మనం ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. 60 + 120. 60 + 120 ఎంత? 180. ఇదేంటి? km/h. ఇక్కడ మనకి ఏం ప్రమాణం? మీటర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 5/18 చేస్తాను. అప్పుడు మనకేమొస్తుంది? అది మీటర్/సెకండ్స్ వస్తుంది. 18 1 18 10 10 × 5. 10 × 5 ఎంత అండి? 50. 10 ఇక్కడ రాస్తాను చూడండి, 10 × 5 ఎంత అండి? 50. x+100/10. ఈ 10 ఇటు వచ్చిందంటే 50 × 10 500 విచ్ ఇస్ ఈక్వల్ టు x+100. ఇప్పుడు x ఈక్వల్స్ ఎంత వస్తుందండి?
500 మైనస్ 100 అంటే 400. సో రెండో రైలు యొక్క పొడవు ఎంత అండి? 400 మీటర్లు. 400 మీటర్లు. చాలా సింపుల్ అండి ప్రాబ్లమ్స్ ఇవి మనం ఒక్కసారి కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకి కావాల్సింది ఏంటంటే స్పీడ్ ఏంటి, డిస్టెన్స్ ఏంటి, టైం ఏంటి. సో స్పీడ్ ఈక్వల్స్ టు రిలేటివ్ స్పీడ్ అనేది వస్తుంది. ఇది ఎక్స్ ప్లస్ వై ఒకసారి వస్తుంది, ఎక్స్ మైనస్ వై ఒకసారి వస్తుంది. ఇది అపోజిట్ డైరెక్షన్ అయితే, ఇది సేమ్ డైరెక్షన్ అయితే. అదేవిధంగా మనకి ఇక్కడ డిస్టెన్స్ కనుక తీసుకుంటే రైలు పొడవు తీసుకుంటాం, లెంత్ తీసుకుంటాం. ఒకటి ఉంటే ఒకటి, రెండు ఉంటే రెండు రైళ్ళు ఇచ్చినప్పుడు రెండు రైళ్ళ లెంత్ తీసుకుంటాం. ఒక బ్రిడ్జ్ ఇస్తే బ్రిడ్జ్ లెంత్ తీసుకుంటాం, ప్లాట్ఫామ్ ఇస్తే ప్లాట్ఫామ్ లెంత్ కూడా తీసుకుంటామండి. చాలా సింపుల్గా ప్రాబ్లమ్స్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్. A moving train 66 meters long overtakes another train 88 meters long, moving in the same direction in 0.168 minutes. If the second train moving at the 30 km per hour, at what speed the first train moving? 66 మీటర్ల పొడవు ఉన్న ఒక రైలు 88 మీటర్లో ఉన్న మరో రైలుని 0.168 నిమిషాల్లో దాటుతుంది అదే దిశలో ప్రయాణం చేస్తూ. రెండో రైలు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో పోతే మొదటి రైలు గంటకు ఎంత వేగంతో పోతుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏం కావాలి? ఇప్పుడు మనకి స్పీడ్ కావాలి, మొదటి రైలు వేగం కావాలి. సో మనకు తెలిసిన రిలేషన్ S=D/T. సో అందులో రెండో రైలు వేగం ఎంత ఇచ్చాడు మనకి? 30 km/h. మొదటి రైలు వేగం ఏమనుకోండి? X అని చెప్పి అనుకోండి. రెండు ఏ డైరెక్షన్లో పోతున్నాయి? ఇఫ్ ద సెకండ్ ట్రైన్ మూవింగ్ 30 km/h, వాట్ ద స్పీడ్ ఏమంటున్నాడు? సేమ్ డైరెక్షన్ ఇచ్చాడు. సో డైరెక్షన్ ఎలా ఉంది? సేమ్ డైరెక్షన్ ఉంది. సో సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఒకటి ఎక్స్ ఒకటి వై అనుకుంటే ఎక్స్ మైనస్ వై. సేమ్ డైరెక్షన్ అయితే ఎక్స్ మైనస్ వై అంటే ఎక్స్ మైనస్ 30 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ కావాలి. సో మొదటి డిస్టెన్స్ ఎంత అండి? 66 మీటర్లు. రెండవ డిస్టెన్స్ ఎంత అండి? 66 మీటర్లు మొదటి రైలు డిస్టెన్స్. రెండవ రైలు డిస్టెన్స్ ఎంత అండి? 88 డిస్టెన్స్. సో రెండింటిని కలపండి. 88 ప్లస్ 60 148 ప్లస్ 6 154 154 మీటర్స్ అని వచ్చిందండి. అదేవిధంగా ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటి? ఇఫ్ ద సెకండ్ ట్రైన్ టైం ఇచ్చాడండి 0.168 టైం అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి 0.168 ఇవేంటివి? మినిట్స్. ఇంటూ 60 రాస్తే ఏమవుతుంది? అది సెకండ్స్గా మారుతుంది. నాకు కావాల్సిన సెకండ్స్ అండి. అంతా బాగుంది, బట్ ఇది ఎలా ఉంది? km/hలో ఉంది. దీన్ని మనం ఏం చేద్దాం? మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే ఇంటూ 5/18 చేయాలి. సో ఇది క్వశ్చన్కి ఆన్సర్ అండి. సో ఇప్పుడు మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జీరో తీసేసామనుకోండి ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ 0.కు బదులుగా 1.68 వస్తుంది. ఇది క్లియరా సార్? 0.168ని ఇంటూ 10 చేస్తే 1.68 ఇంటూ 6 ఉంది. ఈ 6ని ఏం చేస్తున్నా? 6 1s 6 3s క్యాన్సల్ చేసేసిన. ఇప్పుడు 5/3 ఈక్వల్ టు సంథింగ్ ఉంది. సో ఇక్కడ 3 టేబుల్తో కూడా క్యాన్సల్ అవుతుందా అండి? ఇక్కడ 9 + 16 క్యాన్సల్ అవుతుంది. 3 1s 3 5s 3 5s ఎంత అండి? 15 3 6s మనకి ఎంత వస్తుందండి? 18 వస్తుంది. ఓకే, సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేస్తే చాలండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి ఇక్కడ చూడండి x - 30 రాస్తున్నా, ఆ 5ని తీసుకొచ్చేస్తా. సో ఇక్కడ మనకి ఏముందండి? 154 డివైడెడ్ బై 56 0.56ని 56/100 రాయొచ్చు. సో 56/100 కింద రాసే బదులు నేను పైకి తీసుకెళ్తున్నా. ఇప్పుడు అక్కడ ఉన్న 5 తీసుకొచ్చి ఇక్కడ రాసేసిన. ఓకే, 5 1s 5 20s 4 5s 4 14s 14 1s 14 1s 14 14 1s 14. ఓకే, 11 × 5 వచ్చిందండి. x - 30 ఈక్వల్స్ టు 11 × 5 అంటే 55 అని వచ్చింది. సో x ఈక్వల్స్ ఏమవుతుందండి? 55 + 30 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 85 km/h. ఇది మనకు కావాల్సిన వేగం అవుతుంది. సో 85 km/h అనేది మనకు ఆన్సర్ అండి. సో ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ చేస్తే ఏ ప్రాబ్లం అయినా కూడా ఈజీగానే ఉంటుందండి. అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే డైరెక్ట్గా అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో కావడం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ ఏ ట్రైన్ విచ్ ఈజ్ ట్రావెలింగ్ ఎట్ 50 km/h. అబ్జర్వ్ దట్ ఏ గూడ్స్ ట్రైన్ ట్రావెలింగ్
in the opposite direction takes 9 seconds to pass him. If the goods train is 280 meters long, find the speed. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్న రైల్లో కూర్చున్న వ్యక్తి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్న గూడ్స్ రైలు తనని దాటడానికి 9 సెకండ్లు పడుతుందని గమనించాడు. గూడ్స్ రైలు 280 మీటర్ల పొడవు ఉంటే దాని యొక్క వేగాన్ని కనుక్కోండి. సో గూడ్స్ రైలు యొక్క వేగం కావాలి. ఇక్కడ మనకి సేమ్ అండి, ఏది అడిగినా కూడా స్పీడ్ అడుగుతున్నాడు. సో స్పీడ్ అనేది రిలేటివ్ స్పీడ్. ఇక్కడ మనకి 2 వేగాలు ఉంటాయి. సో అందులో ఒక వేగం ఇచ్చాడు, 50 అని ఇచ్చాడు. సో 50 అనేది ఒక వేగం, రైలు యొక్క వేగము. ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ ద train which is traveling at 50 kilometers per hour. Observe that the goods train is traveling with opposite direction. Opposite direction అయితే ఇంకో గూడ్స్ రైల్ ఏదైతే ఉందో గూడ్స్ రైల్ వేగాన్ని x అనుకుంటే ఇప్పుడు మనకి మొత్తం రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది x ప్లస్ 50. ఇది ఎలా ఉంది, కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. సో దీన్ని మనం మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చినప్పుడు ఏమవుతుంది, ఇంటూ 5/18 అవుతుంది. ఇప్పుడు డిస్టెన్స్ చూద్దాం. సో డిస్టెన్స్ అంటే d అండి. సో ఇక్కడ ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ ద ట్రైన్, ఇప్పుడు మనకి ట్రైన్ని దాటట్లేదు, జస్ట్ ఆ మనిషిని మాత్రమే దాటుతున్నాడు. సో ఈ మ్యాన్ అని ఇచ్చాడు కాబట్టి మనకు డిస్టెన్స్ అనేది ఓన్లీ గూడ్స్ ట్రైన్కి సంబంధించిన డిస్టెన్స్ అవుతుంది. సో గూడ్స్ ట్రైన్ డిస్టెన్స్ ఎంత అంటే 280 ఏంటంటే గూడ్స్ ట్రైన్కి సంబంధించిన డిస్టెన్స్. సో ఇక్కడ మనకి ఇంకొకటి ఏమడుగుతున్నాడు చూడండి, ఇక్కడ గూడ్స్ ట్రైన్కి సంబంధించిన డిస్టెన్స్ వచ్చింది. టైం ఎంత పట్టిందండి, 9 సెకండ్ పట్టింది. టైం ఎంత పట్టిందండి, 9 సెకండ్ పట్టింది. ఇది ఈక్వేషన్ అండి. ఇక్కడ x అనేది మనకు ఆన్సర్. ఎంత సింపుల్గా ఉందో చూడండి. ప్రాబ్లం అర్థం చేసుకొని ఒక ఈక్వేషన్ రాయగలిగితే చాలు. సో ఇక్కడ మనం చూడండి, 9 1s 9 2s 5 1s 5 5s 25, 3 మిగులుతుంది 30, 5 6 30, 56 ఇంటూ 2. 56 ఇంటూ 2 ఎంత అండి, x ప్లస్ ఇక్కడ ఫస్ట్ ఏముంది x ప్లస్ 50 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 56 2s 112. సో x ఈక్వల్స్ టు 112 మైనస్ 50 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 62 కిలోమీటర్ పర్ అవర్. ఇది గూడ్స్ రైల్ యొక్క వేగం అండి. గూడ్స్ రైల్ యొక్క వేగం ఎంత అండి, 62 కిలోమీటర్ పర్ అవర్. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అండి. ఈ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా సింగిల్ లైన్లో ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. సమ్టైమ్స్ ఆ సింగిల్ లైన్ కూడా అవసరం లేదు, క్వశ్చన్ చూడగానే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఈ టాపిక్ నెగ్లెక్ట్ చేయకండి. టాపిక్లోని ప్రతి క్వశ్చన్ని నోట్బుక్లో మెయింటైన్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఓన్గా ట్రై చేయండి. మీకు రివిజన్ పర్పస్లో కూడా ఈ నోట్బుక్ ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.